హాయ్ అండి, వెల్కమ్ టు గీతిక ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మనం ఎవ్రీ వీక్ ఆఫర్ అయితే డిజైన్స్ పెడుతున్నాం అండి. దాని నుంచి డౌన్లోడ్ చేసి జిప్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయడానికి ఏంటి అని అంటే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఏంటంటే కొంతమందికి తెలియట్లేదు, కొంతమంది ఎలా చేయాలి ఏంటి మేడం అని అంటున్నాను. నేను చెప్పిన వాళ్ళకి అర్థం కావట్లేదు, ఫోన్ కాబట్టి అర్థం కావట్లేదు. సో ఒక వీడియోలాగా చెప్తే మీ అందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి ఏంటి అంటే ఆల్రెడీ పాత వాళ్ళందరికీ తెలుసు ఎలా చేయాలి అంటే. కొత్తగా మన ఫ్యామిలీలో కొత్తగా చాలామంది యాడ్ అయ్యారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అనమాట ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థం అవుతుంది అనమాట. ఇదే కాదు, ఒక్క డిజైన్ అయినా సరే, లేదు జిప్ ఫైల్ పంపించినా సరే, నెట్ సెంటర్ వెళ్ళే పని లేకుండా మీరు ఈజీగా అయితే వేసేసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటి అని అంటే ఏం అవసరం లేదండి. ఫోన్లో వచ్చేసేసి ఓన్లీ 2 యాప్స్ అనమాట. విన్సిప్ యాప్ ఒకటి అని ఎంబ్రాయిడరీ వ్యూయర్, ఇవి 2 వేసుకుంటే మీకు చాలా యూస్ అవుతుంది అనమాట. ఎందుకనంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, ఓకేనా. అవి ఉంటే మాత్రం మీరు ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన పని లేదు, ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే, చూసారు కదా ఈ ఓటీజీ కేబుల్, అందరూ ఆండ్రాయిడ్ ఫోన్సే కాబట్టి వాడేది ఇది ఓటీజీ కేబుల్ అనమాట. ఈ ఓటీజీ కేబుల్ ఇప్పుడు అన్నిటికీ మన ఓటీజీ కేబుల్ అనేది సపోర్ట్ చేస్తుంది ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటికీ. ఒకప్పుడు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఓటీజీ కేబుల్ ఏంటి సపోర్ట్ చేసిద్దా చేయదా అని చెప్పేసి మనం ఓటీజీ చెక్కర్ అని చెప్పేసి ఆ యాప్ని యూస్ చేసి మన ఓటీజీ కేబుల్ చెక్ చేసిద్దా లేదా అని చెప్పి చూసుకునేవాళ్ళం. ఇప్పుడు అలాంటి అవసరం లేదండి. ఓటీజీ కేబుల్ మీ ఫోన్ మోడల్ చెప్తే మీకు మొబైల్ షాప్లో ఓటీజీ కేబుల్ అనేది అవైలబుల్గా ఉంటుంది, అది చూసుకోవచ్చు. ఇవి 3 ఉంటే మీరు ఎక్కడ ఏ నెట్ సెంటర్కి వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే కూర్చొని మీ అంతటి మీరే వేసేసుకోవచ్చండి. డిజైన్స్ అనేవి మెయిల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, అది ప్రాసెస్ కూడా మీరు స్లోగా నెమ్మదిగా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఏదైనా డౌట్ ఉంటే మీరు చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఓకేనా. ఎక్కడ స్కిప్ చేద్దాం, నీట్గా చూడండి. ఇప్పుడు మన మెయిల్ నుంచి జిప్ ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అన్జిప్ చేయాలి, పెన్ డ్రైవ్లోకి ఎలా కాపీ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఏంటంటే 550 ఉషా వాళ్ళకి చూపిస్తున్నానండి. 550 కన్నా 450 కన్నా ఒకటేనమాట. ప్రాసెస్ అయితే ఒకటే, పెద్ద మిషన్కైనా దేనికైనా సరే. కాకపోతే 550 వాళ్ళు కానీ 450 వాళ్ళు ఏంటంటే ఈఎంబిఎఫ్ లోపల ఈఎంబిఎఫ్ అనే 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నాక ఈఎంబిఎఫ్ లోపల మీరు కాపీ చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఫస్ట్ చేయడానికి ముందు ఏంటంటే మన ఫోన్లో కొన్ని యాప్స్ అయితే ఉండాలి, ఫోన్లో చేసే వాళ్ళకి మాత్రమేనండి, ఓకేనా. ఆ యాప్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంబ్రాయిడరీ వ్యూయర్, మిషన్ సింబల్ ఉంది కదండి. ఈ ఎంబ్రాయిడరీ వ్యూయర్ అనే యాప్ ఒకటి మీ ఫోన్లో ఉండాలండి. ఇంకొకటి ఏంటి అని అంటే విన్జిప్ యాప్, మీకు కనిపిస్తుంది కదా ఈ విన్జిప్ యాప్. ఆ విన్జిప్ యాప్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విన్జిప్ యాప్ కూడా మీ ఫోన్లో ఉండాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు అయితే ఈ 2 యాప్స్ మీకు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్కి వెళ్ళేసేసి చూడండి, ఇక్కడ మీకు కింద సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్లో ఎంబ్రాయిడరీ వ్యూయర్ అనే యాప్ని మీరు టైప్ చేయండి. ఎంబ్రాయిడరీ వ్యూయర్ స్పెల్లింగ్స్ చూసుకుంటూ టైప్ చేయండి. ఇక్కడ మిషన్ సింబల్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. మీ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి ఉండకపోతే ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి డిజైన్ ఎలా ఉంది, ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎంత టైం పడుతుంది, అన్నీ మ్యాక్సిమం అన్నీ మీకు డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. మీరు బయట ఎక్కడున్నా సరే కస్టమర్ అడిగిన క్వశ్చన్ ఎంత మీకు ఇది ఎంత కాస్ట్ పడుతుంది అని కస్టమర్ అడిగినప్పుడు మీరు చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ యాప్ అనేది మనకి యూస్ అవుతుంది. దీన్ని ఏంటి అని అంటే మనం ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి విన్జిప్ యాప్ అండి, ఓకేనా. నెక్స్ట్ యాప్ వచ్చేసేసి విన్జిప్ యాప్, ఓకేనా. ఆండ్రాయిడ్ ఫోన్ కదా విన్జిప్ యాప్. ఈ విన్జిప్ యాప్ కూడా ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ అయ్యిందండి. సో నాకు ఓపెన్ అని వస్తుంది, మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. స్పెల్లింగ్స్ చూస్తూ చేయండి, ఓకేనా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు, ఓకేనా. దయచేసి ఫుల్ వీడియో అయితే చూడండి, ఓకేనా. ఇవి 2 వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిల్కి అయితే చూద్దాము. మెయిల్ ఉంది కదా, ఇదిగోండి నా మెయిల్ వచ్చేసేసి చూసారా, లాస్ట్ వీక్ పెట్టిన ఆఫర్ డిజైన్స్ అనమాట.
ఓకేనా. ఆఫర్ డిజైన్స్ దీనిలో వచ్చేసేసి ఫస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ 3 లింక్స్. ఈ 3 లింక్స్ ఏంటంటే మీకు డిజైన్స్ చూడడానికి, ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా డిజైన్స్లోకి చూడొచ్చు. కింద జాయిన్ అనే బటన్ వస్తుందండి. ఆ జాయిన్ బటన్ నొక్కితే మీకు నేను ఏదైనా కొత్త డిజైన్ని నేను ఏదైనా పెట్టినప్పుడు మీకు ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది కొత్త డిజైన్ అనేది అప్లోడ్ అయ్యింది అని అనేసి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ యూట్యూబ్ లింక్స్ కనిపిస్తున్నాయి చూడండి. యూట్యూబ్ లింక్స్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అని అంటే చూడండి మీకు హౌ టు సీ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అని అనేసింది కదా, ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనా, ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఎట్లా డౌన్లోడ్ చేయాలి అవి ఆ లింక్స్ మీద క్లిక్ చేయడమేనండి. చేస్తే మీరు డైరెక్ట్ ఛానల్లోకి తీసుకెళ్ళిపోయి మొత్తం మీకు వస్తుంది. ఇది ఆల్రెడీ అంతకుముందే పెట్టామన్నమాట, ఇంకా కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి మళ్ళీ వీడియో చేస్తున్నాము. ఇది వచ్చేసి మన ఛానల్ లింక్స్ అనమాట. ఇప్పుడు చూడండి జిప్ ఫైల్ని నేను ఫస్ట్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా, చేసినట్లయితే అది డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా, ఈ డౌన్లోడ్ అయిపోయినాయి ఎక్కడ ఉంటుంది అని అంటే చూడండి మనం వచ్చేసేసి ఇక్కడ ఫైల్స్ అనేది ఉంటుంది. మన మై ఫైల్స్ కానీ ఉంటాయి మన ఫోన్లో. అక్కడికి వెళ్ళండి. వెళ్తే ఏమవుతుంది అని అంటే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసినవన్నీ ఎక్కడ ఉంటాయని డౌన్లోడ్స్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, డౌన్లోడ్ చేసినవన్నీ ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్స్లో చూసారా జిప్ ఫైల్ 550E1 జిప్ అని అనేసి ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇది మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, అంటే ఏంటంటే అన్జిప్ని జిప్ ఫైల్ని అన్జిప్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేయమని అడుగుతుంది. ఈ ఎక్స్ట్రాక్ట్ ఎక్కడ చేసుకోవాలి అని అంటే మీరు ఫస్ట్ మీ ఫోన్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎక్స్ట్రాక్ట్ నొక్కండి. నొక్కేసేసి ఇవి ఎన్ని డిజైన్స్ మీరు కొన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎన్ని డిజైన్స్ అనేది. ఇవి 20 డిజైన్స్ కాబట్టి GC20 డిజైన్స్ అని నేను ఫోల్డర్ని పెట్టుకుంటున్నాను అనమాట. మనం ఎక్స్ట్రాక్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్గా ఫోల్డర్ నేమ్ ఏమి ఇవ్వాలో అడుగుతుంది. ఓకేనా, ఇది GC20 డిజైన్స్, దీన్ని ఎక్స్ట్రాక్ట్ అని కొడుతున్నాను. సో అక్కడికి ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాయి. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడ ఉంది అని అంటే డౌన్లోడ్స్లో ఉందండి. ఇక్కడ డౌన్లోడ్ ఉంది. ఈ డౌన్లోడ్స్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనా, అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే జిప్ ఫైల్స్ని అన్జిప్న ఇట్లా ఉన్నాయి. దీంట్లో ఏం చేస్తాము అని అంటే ఒక్కొక్క దాన్ని మనం ఫైల్స్ని ఏం చేస్తాము అని అంటే కాపీ చేసుకుందాం. ఎక్కడ ఫోల్డర్ వైజ్గా పెట్టుకుందాం. ఇవన్నీ వరుసగా ఎట్లా పడితే అట్లా ఉన్నాయి కదా, ఏంటి అని అంటే మనకి ఫోల్డర్ వైజ్గా కాకుండా లైన్గా ఉన్నాయి. ఇట్లా ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ వీటిని ఒక ఫోల్డర్లోకి పెట్టుకుంటున్నాం. ఓకేనా, 2175 అనే దాన్ని ఒక ఫోల్డర్లోకి పెట్టుకుంటున్నాము. ఇవన్నీ డౌన్లోడ్స్లోనే ఉన్నాయి, మనం ఇంకేం చేయలేదండి. డౌన్లోడ్స్లో మాత్రమే జిప్ని అన్జిప్ చేసాము. ఓకేనా, అక్కడ వరకు ఉన్నాయి. దీన్ని ఏం చేశానంటే మూవ్ చేస్తున్నాను. ఎక్కడికి చేస్తున్నానంటే ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంది కదా, ఈ ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయి GC20 డిజైన్స్ ఉన్నాయి కదా, ఈ 20 డిజైన్స్లో ఇవేంటంటే మన కింద ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటి అని అంటే విడివిడిగా ఉన్నాయి. దాన్ని ఏంటంటే ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాం ఇంటర్నల్ స్టోరేజ్లో. సరే లేదు అనంటే డౌన్లోడ్లోనే పెట్టుకోండి. డౌన్లోడ్స్ అని ఉంది కదా, ఓకేనా, ఈ డౌన్లోడ్లోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఓకేనా, మీరు ఏది చేసినా సరే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి మీరు ఈ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఫోన్లో స్టోరేజ్ అనమాట. డౌన్లోడ్స్ లేదు, డౌన్లోడ్లో నుంచి కూడా మీరు ఇక్కడ GC20 డిజైన్స్లో సేవ్ చేయాలనుకున్నా సరే ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని చేయొచ్చు. లేదు నేను కన్ఫ్యూజ్ అవుతాను అంటే ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి డౌన్లోడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్కి వెళ్ళి 2175 ఓకేనా, అది క్రియేట్ చేయండి ఫోల్డర్ని. ఓకేనా, 2175 ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓకేనా, ఇక్కడ వచ్చేసేసి ఆ 2175 డౌన్లోడ్లోకి వెళ్ళి 2175ని ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది ఎంటీగా. ఇక్కడ మూవ్ హియర్ అని కొట్టారనుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, బ్యాక్కి వెళ్ళేసి. ఓకేనా, ఇక్కడ మై ఫైల్స్ ఇవన్నీ. ఓకేనా, ఈ మై ఫైల్స్లోకి వెళ్ళి మనం ఎక్కడ పెట్టాము డౌన్లోడ్స్లో 2175. ఓకేనా, ఇది ఓకేనా పెట్టుకున్నాము. పెట్టుకున్నాక ఇప్పుడు ఏంటి అని అంటే నెక్స్ట్ వచ్చేసేసి మళ్ళీ ఇంకొక డిజైన్ ఉంది కదా ఫైల్స్లో, మై ఫైల్స్లో, అది తర్వాత డౌన్లోడ్స్లో ఇంకా మిగతా ఎక్కడ ఉన్నాయి GC20 డిజైన్స్ డౌన్లోడ్స్లోకే వెళ్ళండి. అన్ని ప్రతిదీ డౌన్లోడ్లోనే ఉంటుంది. ఓకేనా, 2176. ఓకేనా, ఇవి రెండు డిజైన్స్ని కాపీ చేస్తాను. కాపీ చేసేసిన తర్వాత చెప్తాను మీకు.
2176. ఓకే, ఇక్కడ ఉంది, మూవ్ చేద్దాం. ఇందాక 2175 దేంట్లో పెట్టుకున్నాం, డౌన్లోడ్లో పెట్టుకున్నాం. డౌన్లోడ్ ఇంటర్నల్ స్టోరేజ్ డౌన్లోడ్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయండి. 2176 క్రియేట్ చేసాము. దాన్ని ఓపెన్ చేస్తే మూవ్ హియర్ అని వస్తుంది. ఇవన్నీ ఏంటి, ఇంటర్నల్ స్టోరేజ్ 4లో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, మనం ఓటీజీ కేబుల్ ఫోన్కి పెట్టేసుకొని అంటే మనకి యూఎస్బి వస్తుంది అనమాట, అంటే పెన్ డ్రైవ్ ఆప్షన్ వస్తుంది. వీటి రెండింటిని ఇలా సెలెక్ట్ చేసుకోండి. దానికన్నా ముందు ఉషా వాళ్ళు అయితే మాత్రం ఏం చేయాలి అని అంటే, చూడండి ఫైల్స్లోకి వెళ్తే ఇంటర్నల్ స్టోరేజ్, యూఎస్బి స్టోరేజ్ అని మీకు 2 ఆప్షన్స్ కనపడతాయి. యూఎస్బి స్టోరేజ్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 డాట్స్ని చేసి క్రియేట్ ఫోల్డర్ అని వస్తుంది. ఫస్ట్ ఉషా 450 550 వాళ్ళు ఏం చేయాలంటే ఈఎంబిఎఫ్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఓకేనా, ఈఎంబిఎఫ్ లోపల కూడా ఈఎంబి అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను టైప్ మిస్టేక్ చేశాను. ఓకేనా, యూఎస్బి స్టోరేజ్లోకి వెళ్ళి దాన్ని ప్రెస్ చేసి రీనేమ్ అని ఉంటుంది, ఈఎంబి అని పెట్టుకోవాలండి. నేను ఈఎంబిఎఫ్ అని పెట్టాను. ఈఎంబి అనే ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి. దాని లోపల మళ్ళీ ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ ఏంటంటే 450 550 వాళ్ళు మాత్రమే. ఈఎంబిఎఫ్ ఓకేనా, ఈఎంబిఎఫ్లో పెట్టేసుకొని దాని లోపల మనం కాపీ చేసే ఫైల్స్ అన్నీ వేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ ఎక్కడున్నాయి, మనం కాపీ చేసుకున్న ఫైల్స్ డౌన్లోడ్స్లో 2175 2176 కాపీ. ఓకేనా, కాపీ. తర్వాత యూఎస్బి స్టోరేజ్ పైన కనిపిస్తుంది ఈఎంబిఎఫ్ కాపీ హియర్. ఓకేనా, అక్కడితో మనం ఉషా 450 550 వాళ్ళకైతే డిజైన్స్ మనం వేసేసాము. అవి కూడా చూపిస్తాను చూడండి. ఫైల్స్ మై ఫైల్స్లోకి వెళ్ళేసేసి యూఎస్బి స్టోరేజ్ ఈఎంబిఎఫ్ ఇవ్వండి. ఈ 2 డిజైన్స్ ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయి. వీటిని చూడండి, ఎంబ్రాయిడరీ వ్యూయర్ మీకు కనిపిస్తుంది కదా, ఎంబ్రాయిడరీ వ్యూయర్లో చూస్తే మీకు కనిపిస్తాయి. ఇదిగోండి బుటీ మీకు కనిపిస్తుందిగా, బుటీ 75. ఓకేనా, ఇక్కడ 75 వరకు 2175. నెక్స్ట్ 2176 డిజైన్ కూడా ఫ్రంట్. ఓకేనా, ఇట్లా చేసుకోవాలి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఈజీగా మై ఫైల్స్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళేసేసి ఎక్కడైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో 2177 కదా, ఇదిగోండి 2177. మళ్ళీ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. 2177 ఓకేనా, 2177 ఉంది కదా. ఈ 2177 అనే దాన్ని ఏం చేస్తున్నాం అంటే మూవ్ చేస్తున్నాం. ఎక్కడికి, ఫోన్లోనే ఉంచుకోవాలి కదా. ఫోన్లో కూడా ఒక కాపీ కావాలనుకుంటే, లేదు అని అంటే మీరు వేరేగా అయినా సరే వేసేసుకోవచ్చు. ఫోన్లో ఒక కాపీ కావాలనుకుంటే ఇంటర్నల్ స్టోరేజ్, తర్వాత దీంట్లో డౌన్లోడ్. ఓకేనా, డౌన్లోడ్లో మనం ఆల్రెడీ 2175 పెట్టాం, 2176. ఇప్పుడు 2177 అనే ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, మీకు చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుందండి. క్రియేట్ అయింది. దాన్ని ఓపెన్ చేసి అక్కడ మూవ్ చేయండి. ఓకేనా, అది ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఫోల్డర్ని కూడా అట్లాగే డౌన్లోడ్స్లో క్రియేట్ చేసేసుకుందాం. 2178 డిజైన్ నెంబర్. ఓకేనా, ఇదిగోండి మీరు గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే అవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, చూడండి. ఓకేనా, ఇది వచ్చేసేసి మూవ్ చేయమంటున్నాం. ఎక్కడికనంటే డౌన్లోడ్స్లో 77 ఉంది కదా, 2177 తర్వాత 2178. ఓకేనా, క్రియేట్ చేసాము, ఓపెన్ చేసాం, మూవ్ హియర్. ఇప్పుడు 2 డిజైన్స్ని మనం వేసుకున్నాం కదా, అవునా, వాటిని పెన్ డ్రైవ్లోకి కాపీ చేద్దాం. ఫోల్డర్లోకి అయితే మూవ్ అని కొడతామండి. లేదు పెన్ డ్రైవ్లోకి అని అంటే అవి ఎక్కడున్నాయి అని అంటే ఇక్కడ చూడండి, డౌన్లోడ్స్కి వెళ్ళేసేసి చూస్తే మనకి 77 78 వీటిని కాపీ చేస్తున్నాం. కాపీ చేసి ఎక్కడ సేవ్ చేయాలి అని అంటే యూఎస్బి స్టోరేజ్లో. ఇది 450 550 వాళ్ళకేనండి. ఈఎంబిఎఫ్ అని పెట్టుకోవాల్సింది, మిగతా వాళ్ళకి అక్కర్లేదు. డైరెక్ట్ కాపీ చేసేసుకోవచ్చు. కాపీ హియర్. ఓకేనా, కాపీ కంప్లీట్ కదా. మళ్ళీ అవి మీకు చూపిస్తాను, అవి కూడాను.
యూఎస్బి స్టోరేజ్, ఇవన్నీ ఫైల్స్లోనే ఉంటాయి. యూఎస్బి స్టోరేజ్, ఈఎంబి, ఈఎంబిఎఫ్ 77 ఓపెన్ చేశాను. ఇదిగోండి ఎంబ్రాయిడరీ వ్యూయర్లో ఎలా కనిపిస్తుందో చూసారా, పైన మీకు కనిపిస్తుందా యాప్ ఎంబ్రాయిడరీ వ్యూయర్. ఓకేనా, ఎంబ్రాయిడరీ వ్యూయర్ యాప్ కనిపిస్తుంది కదా, చూడండి. ఇదిగోండి ఇట్లా డిజైన్. ఓకేనా, ఇదిగోండి 77. ఇదిగోండి మనం బయట ఎక్కడన్నా ఉన్నాము, కస్టమరు పలానా నెంబర్ డిజైన్ అనగానే మనం ఆ నెంబర్ని ఫోన్లో ఓపెన్ చేసేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, ఈ 3 డాట్స్ స్టాటిస్టిక్ అనేది ఓపెన్ చేసానికి ఎన్ని స్టిచ్లు ఉన్నాయి, 13,100 స్టిచ్చెస్ ఉన్నాయి ఓన్లీ లెఫ్ట్కి. ఓకేనా, ఓకేనా, కలర్స్ 5. ఓకే, ఇట్లా అనమాట ఇది. సో లెఫ్ట్ ఇంత ఉంది కాబట్టి ఆల్మోస్ట్ రైట్ కూడా అంతే వస్తుంది. ఒక 100 స్టిచ్చెస్ అటు ఇటుగా వస్తుంది అనమాట. 13, 13, 26, టోటల్గా 28,000, 28,000 స్టిచ్చెస్ ఏమో వస్తాయి అనమాట. ఓకేనా, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా అన్నమాట. ఓకే, ఇట్లా కనుక మీరు ఈజీగా డౌన్లోడ్ చేసేసుకొని వేసేసుకున్నారనుకోండి, మీరు ఫోన్ నుంచే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మీకు కావాల్సింది ఓటీజీ కేబుల్ ఒక్కటి ఉంటే మీకు సరిపోతుంది. ఓకేనా, ఇదండి ఈరోజు వీడియో. దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అయితే కామెంట్లో అయితే కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.